ఒక్క సిచ్యువేషన్ అన్న అమ్మగారికి మీకు జరిగింది అంటే ఇంకా నాకు టెన్షన్ పెడుతున్నాడు నువ్వు వచ్చే బయటికి అని చెప్పి అట్లాంటి ఏమైనా ఉన్నాయన్న సిచ్యువేషన్? తీసుకెళ్ళి పుట్టపర్తి సాగ స్కూల్లో వేసింది. ఇక్కడైతే తప్ప మారడీడు. పొద్దున్న 4 గంటలు చల్లీలతో స్నానం చేపించి పద్యాలు పాడించాడు వీడు. కరెక్ట్గా 1 వీక్ ఉన్నాను. 8వ రోజు గోడ దూకి జంపు పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన చిక్బలాపూర్ ఊరుంటే అక్కడికి నైట్ వెళ్ళిపోయి అక్కడ అడవుల్లో 7 తల్ల పాములు ఉంటాయని చెప్పి భయపించి పెట్టారు. అడవి మధ్యలో ఉంటుంది చిక్బలాపూర్లో కాలేజ్ జూనియర్ పియూసీ అనేటోళ్ళు కర్ణాటకలో బాగా పియూసీ మనం జాయిన్ చేశాను. సిఈసి జాయిన్ అయితే సరే అక్కడ సిఈసిది ఏదో వెరైటీగా ఉండేది. నేను తిరుపతికి వచ్చాక సిఈసి అక్కడ ఏదో కోర్స్ అది కూడా గుర్తులేదు నాకు సరిగా. సో అక్కడి నుంచి చూశాను ఈ దెయ్యాల కథలు చెప్తున్నారు. తెల్లారితే చల్నీలు, వెజిటేరియన్ ఫుడ్, అస్సలు కంప్లీట్ ఆపోజిట్ టు మై తిరుపతి లైఫ్ స్టైల్. ఇట్టు కాదని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నారు. సేమ్ నేను చెప్పాను కదా ఇందాక, ఓ ఫాదర్ హీరోనా అది ఇది అనుకుంటూ లాట్ ఆఫ్ ర్యాగింగ్ ఉన్నింది. సో ఇంక ఇలా కాదని చెప్పేసి చూశాను. ఎవడెవడో ర్యాగ్ చేశాడు చూశాను. రాత్రి అందరూ తలుపు లాకేశారు. నిద్ర లేపి అవునరా అని చెప్పి పటా సీరియస్ని కొట్టి బయటకు వచ్చి ఆ డోర్ లాకేశారు. డోర్ లాకేసుకొని గోడ దూకి పరుగు అడవిలో రాత్రిపూట పరిగెత్తాను తమ్ముడు. 7 కిలోమీటర్లు ఎంతో పరిగెత్తాను. ఐ థింక్ నేను అంటే ఎలా పరిగెత్తానంటే నా వెనకాల ఎవరో చేసింగ్ అంటే మనుషులు కాదు భయం. నాకు 7 తెల్ల పాము వస్తుంది. ఎనీ మూమెంట్ ఒక పుల్లు వచ్చేస్తుంది. ఎనీ మూమెంట్ ఏదో ఒకటి వచ్చి పట్టుకుని నన్ను తినేస్తుంది లేకపోతే చంపేస్తుంది. అంటే నా గుండె గొంతులో పెట్టుకుని పరిగెత్తాను అప్పుడు నేను. లిటరల్లీ ఇక్కడ పరిగెత్తి నాకు ఈ రోజు ఏదో తలుచుకుంటే ఇక్కడ కొట్టుకుంటూ ఉంది నాకు ఆ భయానికి. వెళ్ళిపోయి ఊర్లో నాకు ఒకటే కనిపిస్తున్నది, ఒక వెలుతురు ఉన్నింది. ఒక ఊరి పైన గ్లో ఉంటుంది చూడు, ఆ వెలుతురు చూసుకొని పరిగిస్తున్నాను అంతే. వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఎస్టీడీ అప్పుడు ఉండేది కదా, అప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఎవరు చేయలేదు తెలియక ఇప్పుడు ఇంట్లో చేస్తే చంపేస్తారు. వచ్చేసిన తర్వాత భయం ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేసావురా నువ్వు అనుకొని అప్పుడు ఏం చేద్దరికి పల్టాల రవి అంకుల్కి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేసి అంకుల్ ఇలా పారిపోయి వచ్చేసావు, ఎంత పని చేసావురా నువ్వు అని చెప్పి ఎక్కడున్నావు నువ్వు అంటే నేను అంటే పక్కన వాళ్ళకి ఫోన్ అంటే ఎస్టీడీ బూత్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నాకుతో ఫోన్లో లైన్లో ఉండాను. నాతో మాట్లాడితూ ఉన్నాడు బాగా. వితిన్ 6 to 7 minutes ఆయన మనిషి ఎక్కడి నుంచి వచ్చారో మనుషులు వచ్చేసారు అక్కడికి. ఒక కారు వచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉంటే ఒక డాక్టర్స్ ఫ్యామిలీ వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు నైట్ బాగా చూసుకున్నారు ఆ ఫ్యామిలీ. నా తర్వాత కలవలేదు చిక్బలాపూర్లో. నైట్ అంతా ఉండి పొద్దునే అంకుల్ 6 గంటలకి అలా వచ్చేసారు అనంతపూర్ నుంచి. సుమోలో వచ్చారు బాగా గుర్తు వచ్చి ఎక్కించుకొని అప్పటికే చెప్పేసినట్టున్నారు ఇంట్లో. నేరుగా తిరుపతి తీసుకెళ్ళారు. చిక్బలాపూర్ టు తిరుపతి తీసుకెళ్ళి డాడీకి అప్పు చెప్తే డాడీ అలా కూర్చొని అనుకుంటూ హాయ్ అన్నారు లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మ్యూజిక్ స్టార్ట్. అంకుల్ డాడీ ఆయనకి హ్యాపీ వచ్చేసారు ఆయన మనసులో. హాస్టల్గా ఆయనకి ఇష్టం. మా అమ్మ మళ్ళీ వచ్చేసాడు ఇలా అంటే మా డాడీతో కూడా పెట్టుకుంది. వాడికి అక్కడ నచ్చలేదు, వాడు అంత బాధపడుతున్నాడు. ఎందుకంటే వాడు ఏదో ఒక సెంటిమెంట్ మాట్లాడతాడు, మీరు కరిగిపోతారు, మీరు షూటింగ్ వెళ్తారు, వీడితో పడేది నేను రోజంతా అనుకొని మళ్ళీ ఇలా కాదని తిరుపతి ద్వారకా జూనియర్ హై స్కూల్లో వేశారు నన్ను. అప్పుడు అక్కడ చదివారు. ఎన్ని తెలుసుకుంటే ఏమనిపిస్తుంది అన్న, నేనే చేస్తాను అనిపిస్తుందా? నేనే చేయగలుగుతాను అనిపిస్తుంది.